విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు అంతమేర ఉన్నాయి. ప్రస్తుతం అంతా మాట్లాడడానికి బీసీకి సంబంధించిన మహిళా నాయకులు ఉన్నారు. వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. చెప్పండి, ఇక్కడ షేక్ ఆసిఫ్ గారికి టికెట్ కేటాయించారు. అసలు ఎట్లా ఉంది పశ్చిమ నియోజకవర్గం? ఎన్నికలు ఇంకా 10 రోజులు ఉంది. ఎవరు గెలిచే అవకాశం ఉన్నాయి? అసలు ప్రజానాయకుడే ఎప్పుడైనా సరే ప్రజల్లో గెలుస్తారో అది షేక్ ఆసిఫ్ గారు. పశ్చిమ నియోజకవర్గంలోనే ఈ రోజు ఇన్ని రోజులు జరిగిన ఎలక్షన్ ఒకెత్తు, ఈసారి జరిగే ఎలక్షన్ ఒకెత్తు. ఎందుకంటే పెత్తందారులకి పేదవారికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఎప్పుడైనా సరే పేదవారే గెలుస్తారు కదా. న్యాయం అన్యాయం, న్యాయమే గెలిచిద్ది. న్యాయం అంటే షేక్ ఆసిఫ్ గారు మాత్రమే గెలుస్తారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మరోసారి వైఎస్ఆర్సీపీ అడ్డా కాబోతుంది. చౌదరి గారికి ఆసిఫ్ గారికి మధ్య వ్యత్యాసం ఏంటి? ముఖ్యంగా ఆయన సామాన్యమైన వ్యక్తికి టికెట్ కేటాయించారు. ఆసిఫ్ గారి గురించి ఏం చెప్పారు? ముందు నేను అడిగేది ఏంటంటే, సుజనా చౌదరి గారికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ఏ ఏరియాల పేర్లు తెలుసో చెప్పాలి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, సుజనా చౌదరి గారికి టీడీపీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు తెలుసా? బీజేపీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు తెలుసా? జనసేన క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు తెలుసా? ముందు సుజనా చౌదరి గారికి వాళ్ళ పక్కన తిరిగే వాళ్ళ నాయకుల పేర్లే తెలియదు. ఇంకా వాళ్ళ ప్రజలకి ఏం చేస్తారు, ప్రజల సమస్యలు వాళ్ళకి ఏం తెలుసు? టీడీపీ మేనిఫెస్టో కూడా ఈ రోజు విడుదల చేశారు. వాలంటీర్లకు సంబంధించి 10,000 చేస్తామంటున్నారు. అంటే టీడీపీ హామీలను ఈ రోజు ప్రజలు నమ్మే పరిస్థితి ఉన్నారా? ఈ యొక్క మేనిఫెస్టో గురించి ఏమంటారు? వాలంటీర్ల కోసం అతి దారుణంగా మాట్లాడడం నాయకుడు ఎవరున్నారండి? చంద్రబాబు నాయుడు. వాలంటీర్ల కోసం కించపరిచే విధంగా మాట్లాడే నాయకుడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వాళ్ళిద్దరూ ఇప్పుడు వాలంటీర్లకి 10,000 జీతం ఇస్తామంటే నమ్మే ప్రసక్తిలో ఎవరున్నారు? వాలంటీర్లే తరిమి కొట్టడానికి రెడీగా ఉన్నారు టీడీపీ పార్టీని, జనసేన పార్టీ కూటమి అభ్యర్థుల్ని. నియోజకవర్గంలో ఎంత మెజార్టీ వస్తుందని మీరు భావిస్తున్నారు? ఈ రోజు గడప కార్యక్రమంలో ఆసిఫ్ గారికి ఎటువంటి బ్రహ్మరథం పడుతున్నారు మీ ప్రజలంటే? పశ్చిమ నియోజకవర్గంలోని ఏ గడపకి వెళ్ళినా సరే ఆసిఫ్ గారు ఎప్పుడు ఏ గడప దగ్గరికి వెళ్ళినా సరే మా మనిషి, మా నాయకుడు, మాలో ఒకడు అని చెప్పనని ప్రజలందరూ వాళ్ళని స్వాగతిస్తున్నారు. అదే సుజనా చౌదరి వెళ్తే, అమ్మా నేను ఇక్కడ కూటమి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను, నా పేరు సుజనా చౌదరి అని చెప్పని చెప్పుకునే లోకల్కి నాన్ లోకల్కి చాలా తేడా ఉంటది. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళకి ఎవరైతే ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరిస్తారో వాళ్ళనే గెలిపించుకుంటారు. అది పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా షేక్ ఆసిఫ్ గారు 30,000 మెజారిటీతో గెలవబోతున్నారు.